ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్లారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మరి వాగ్దానాన్ని కూడా వీక్షించండి. మరి అతి ప్రాముఖ్యంగా మరి ఖమ్మం పట్టణం నందు కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య దేవుని నామానికి మహిమకరంగా జరుగుతూ ఉంది. ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. అనేక మంది ప్రజలను దేవుడి సంఘంలో నాటుతూ స్థిరపరుస్తూ ఉండగా మరి జరుగుతున్నటువంటి సభల నిమిత్తము, పరిచర్య నిమిత్తము నూతన మందిర నిర్మాణ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మొదటి స్లాబ్ వేయటం జరిగింది. రెండవ స్లాబ్ కొరకు దేవుని సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఆయా ప్రాంతాల నుండి ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఈ యొక్క పరిచర్యలో మరి మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించబడిన వారు ఉంటున్నారు. మరి లైవ్ కార్యక్రమాల ద్వారా, వాగ్దానం ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరు బలపరచబడుతున్న వారు మీలో ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసహితంగా జరుగుతున్నటువంటి ఒక పరిచర్యలో మా కొరకు మీరు ప్రార్థించండి, ఈ పరిచర్య నిర్మాణం కొరకు. రెండోదిగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు మరి సహకరించగలరు. మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్లో మీరు పేటిఎం ద్వారా, ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ యొక్క పరిచర్య నిమిత్తం మీ యొక్క అర్పణలు మీరు పంపించవచ్చు. మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థించండి. అంతేకాకుండా మరి క్లిప్పింగ్స్ చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మందిర నిర్మాణ పనులన్నింటినీ కూడా మేము మరి మీలా అనేకులు ఇంకా వాటిని చూసి గ్రహిస్తారని వాటిని అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది కనుక ఇంకా మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పనిసరిగా ఈ పరిచర్య కొరకు మరి మీరు సాకారులుగా నిలబడండి. అనుదినం మీ ప్రార్థనలో ఈ పరిచర్య నిమిత్తం మందిర నిర్మాణం త్వరగా జరగాలి, ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మరి పరిచర్య కొనసాగాలని మా నిమిత్తం మీ వ్యక్తిగత ప్రార్థనలోనూ ప్రార్థించండి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క కృప మన అనుదిన జీవితాల్లో మనకు చాలు. దేవుని బిడ్డలారా, ఆయన కృప చేత మనల్ని రక్షించినవాడు, తన రక్షణలోనికి మనల్ని పిలుచుకున్నవాడు. ఆయన తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని మన కొరకు అద్భుతమైన కార్యములు జరిగించిన దేవుడు. నీకు ఒకవేళ ఈ దినం బలహీనత ఉండొచ్చు, పోరాటం, శ్రమ, ఉపద్రవంలో ఒకవేళ ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, మొరపెడుతూ ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చిన సమాధానము ఈ శ్రమలు, బలహీనతల మధ్యలో, అనారోగ్యం, ఒంటరితనం, వ్యతిరేకతల మధ్యలో నా కృప నీకు చాలును. అక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని సముఖంలో తన శరీరంలో ఉన్న ఒక ముళ్ళు విషయమే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆయనకి ఇస్తున్నటువంటి సమాధానం. ఈ దినం ప్రభు మనతోనూ మాట్లాడుతున్నాడు. బలహీనతను బట్టి ప్రార్థిస్తున్నావో, రోగాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నావో, కుటుంబంలోని సమస్యలను బట్టి ఒకవేళ ప్రార్థిస్తూ ఉన్నావేమో, నీ కలవరాలన్నిటి మధ్యలో దేవుడు నీకు ఇస్తున్న మాట, సమాధానం ఏంటిది అంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని. దేవుడిని వేడుకో, ఆయన ఇంకనూ సహాయం చేయమని అడుగు. ఎందుకు అంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా, నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవా, నీ శక్తిని నాకు దయచేయండి. ఈ శ్రమను, శోధనను, పోరాటాన్ని ఎదుర్కోవటానికి కావలసిన శక్తిని, జయించుటకు కావలసిన శక్తిని ఇక నాకు దయచేయండి ప్రభా అని ఇక నుంచి నువ్వు అడుగుతుండగా దేవుడు అద్భుతమైన విజయానికి ఇవ్వబోతున్నాడు. ఆయన తన మాటను ముందుగా పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి లేవనెత్తును, తన వాక్కును పంపి అని మనం చదువుతున్నాం. కనుక ఇప్పుడు మాట ఇస్తున్నాడు దేవుడు. పౌలుకి ఇచ్చిన దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈరోజు మనకి ఇస్తున్నాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతలన్నిటిలో ఆయన శక్తి నీలో పరిపూర్ణం కాబోతూ ఉంది. బలవంతురాలవై, క్రీస్తునందు బలవంతుడివై ఉన్నతమైన విజయాన్ని పొందుకోబోతున్నావు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, సంతోషంగా దేవుని యొక్క కృప మీద ఆధారపడుతూ ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితాలను నెరవేర్చునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. శ్రేష్టమైన రీతిలో ప్రభ ఉదయకాలం నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ప్రభా మీరు సెలవిచ్చినారు. అయ్యా, పౌలును బలపరిచిన దేవుడో ప్రభా, అయ్యా నీ కొరకు నిలబెట్టినావు. ఈ ఉదయకాలం మాకు నీవిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానము ద్వారా ప్రభా, అయ్యా నీ కృపలో తండ్రి, అయ్యా మేము నిలబడటకు సహాయం దయచే. మా బలహీనతల్లో నీ శక్తి మాలో పరిపూర్ణం అవ్వాలి. నీ అపారమైన కృప
పరిమితులు లేనటువంటి నీ కృప ఇదిగో మమ్ములను ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరి కుటుంబాలను ఉదయకాలం యేసు నామములు ఇప్పుడే కమ్ముకొనును గాక. ఏ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్తున్నారో విడుదల, ఆత్మీయ జీవితాలు నీ కృప కలుగును గాక. నీ కృప చేత వారు సమస్తమును జయించి విడుదల పొందుదురు గాక. ఎవరెవరు రక్షణ పొందలేదనైనట్టు వారి జీవితాల్లో రక్షణ కార్యం, మారు మనసు తగిన ఫలములు ఫలించే కృప దయచేయండి. కోర్టు కేసులు, భూతాగాదాల నుండి విడుదల ఇవ్వండి ప్రభా. అప్పులు, ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగును గాక. సుసైడల్ స్పిరిట్స్ యేసునామలో కాలిపోవాల ప్రభా. దురాత్మ శక్తులు యేసునామ లయపరచబడును గాక. బిడ్డలను ప్రేరేపించే దయ్యాలు కొట్టివేయబడాల ప్రభా. బిడ్డలందరికీ విడుదలను, సమాధానము, ఆశీర్వాదము, నెమ్మదిని ప్రభా అయ్యా నీ స్వారూప్యంలోనికి నడిపించబడే కృపని ఉదయకాలం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. వారికి నీ శ్రేష్టమైన వాగ్దానాన్ని నెరవేర్చి మీరే మహిమను పొందమని, ఈ సంవత్సరం అంతా వారి మీద నీ కృపా కాపుదల దిగి తోడయుండును గాక. బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వీక్షించండి. ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులు కూడా షేర్ చేయండి. మొదటిసారిగా ఈ వాగ్దానాన్ని చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి. మరొకసారి తెలియపరుస్తున్నాను, మందిర నిర్మాణం కొరకై ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యలో విశ్వాసముతోనూ ప్రార్థనయే ఆధారంగా దేవుని సన్నిధి కృపచేత కొనసాగుచున్నటువంటి పరిచర్యలో మీరు సాకారులుగా నిలబడండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.